గుడ్ మార్నింగ్ తెలంగాణ, నేను సింధూర. ఇక అప్డేట్స్ చూసే ముందు హెడ్లైన్స్. కంచిగచ్చిబౌలిని పునరుద్ధరిస్తారా, జైలుకెళ్తారా? రేవంత్ రెడ్డి సర్కార్పై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం. కంచిగచ్చిబౌలిలో 71 ఎకరాల్లో అడవిని నిర్మూలించారు. జీవావరణ వ్యవస్థకు పూడ్చలేని నష్టమని సిఈసి నివేదిక. హెచ్సియు భూముల్లో 10,000 కోట్ల స్కామ్. రేవంత్ తప్పు ఒప్పుకోవాలని కేటీఆర్ డిమాండ్. వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాళేశ్వరంపై తప్పుడు ప్రచారం. కాంగ్రెస్ కు చిత్తశుద్ధి ఉంటే 7వ బ్లాక్ మళ్లీ కట్టాలన్న హరీష్ రావు. మహిళా మంత్రులే అందగత్తెల కాళ్లు కడగాల్సింది. సీఎం రేవంత్ క్షమాపణ చెప్పాలని ఆడబిడ్డల డిమాండ్. ధాన్యం దోపిడీని ప్రశ్నించిన అన్నదాతపై కేసు. కక్ష సాధింపు చర్యలకు దిగుతున్న కాంగ్రెస్ సర్కార్. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పై ఆర్ ట్యాక్స్ పెడుగు. హైడ్రా పేరుతో ముఖ్య నేత బంధువర్గం హెచ్చరికలు. ఇండియాను ఇరకాటంలో పెడుతున్న అగ్రరాజ్యం నిర్ణయాలు. అమెరికా ఉత్పత్తులపై భారత్ జీరో టారిఫ్ అన్న ట్రంప్.